సాధారణంగా ఉగ్రవాదులను లేదంటే ఏదైనా సరే మన కళ్ళ ముందు ఒక అనుకోనటువంటి ఘటన జరిగితే మనం రియాక్ట్ అయ్యేటువంటి తీరు వేరేలాగా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే సపోజ్ కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగింది, కుటుంబం మొత్తాన్ని కోల్పోయారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక షాక్లోకి వెళ్ళిపోతారు. అలాంటిది నిన్న జరిగినటువంటి ఒక ఘటన పాలేగాం ఉగ్రవాద దాడి. సో మంజునాథ్, పల్లవి అనేటువంటి ఇద్దరు దంపతులు, వారి కొడుకు. సో వీళ్ళు విహారయాత్రకు వెళ్ళారు. అయితే ఉదయం నుంచి తన కొడుకు ఏం తినలేదని అతనికి ఏదైనా తీసుకురావాలని చెప్పి మంజునాథ్ బయటకు వెళ్ళటం జరిగింది. సో బయటకు వెళ్ళినటువంటి కాసేపటికే ఒక్కసారిగా బుల్లెట్ల సౌండ్ రావటంతో ఏం జరిగిందో అర్థం కాక పల్లవి బయటికి రావటం జరిగింది. వచ్చి చూస్తే ఈ విహారయాత్రకు వచ్చినటువంటి పర్యాటకులందరూ పారిపోతున్నటువంటి పరిస్థితి. పారిపోతుంటే వచ్చి ఉగ్రవాదులు అక్కడ వరుసగా అందరినీ కాలుస్తూ ఉండటం. తీరా చూస్తే తన భర్త అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి పరిస్థితి. దగ్గరకు వెళ్ళి చూస్తే అతని తలలో అప్పటికే బుల్లెట్ దింపేశారు ఉగ్రవాదులు. అతను మృతి చెందాడు. సో ఆ పరిస్థితుల్లో ఆ మహిళ ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి ఒకసారి ఊహించుకుంటే చాలా దారుణంగా ఉంటుంది కదా. సో అలాంటి స్థితిలో పల్లవి, తన కొడుకు ఇద్దరు కూడా నా భర్తని చంపేశారు, మమ్మల్ని కూడా చంపేసేయండి అని చెప్పి ఉగ్రవాదికి ఎదురు వెళ్ళటం జరిగింది. అతన్ని ఆపి, అరే కుక్క, మా దేశంలోకి వచ్చి నా భర్తని మీద దాడి చేసి దొంగతనంగా దొడ్డిదారిలో ఈ విధంగా మీరు కాల్పులు జరుపుతారా? మీకు దమ్ముంటే మమ్మల్ని కూడా చంపేయండి అని చెప్పి ఇద్దరు ఎదురు వెళ్ళటం జరిగింది. మహిళల్ని, పిల్లల్ని మేము చంపం, మిమ్మల్ని అసలు చంపం, పోయి మోడీకి చెప్పండి మేము ఇది చేశాము అని చెప్పి అతను వాళ్ళని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయాడు అనేది ఆ మహిళ చెప్పినటువంటి అంశం. తన భర్త మృతదేహాన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత పంపిస్తామని ఆమెను స్వస్థలానికి తరలించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా లేదని, తన భర్త మృతదేహంతో పాటే తిరిగి వెళ్తామని, అప్పటి వరకు ఇక్కడే ఉంటాము అని చెప్పి ఆ మహిళ అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి హృదయ విదారకమైనటువంటి కథలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో నిన్నటి నుంచి ప్రతి స్టేట్లోనూ ఇక్కడ ఉంది అక్కడ లేదు అనటానికి కూడా లేదు. మన స్టేట్లో కూడా ఇదే పరిస్థితి. నెల్లూరు జిల్లా కావలికి చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చంపేశారు. అలాగే విశాఖ జిల్లాలో రిటైర్డ్ ఎస్బీఐ అధికారి, ఆయన్ని చంపేశారు. ఇలా ఎన్నో జరిగినాయి. నిన్న ఒక్క రోజులోనే జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ. సో ఈ పరిస్థితి నుంచి ఎప్పటికి బయటపడతాం అనేది అయితే తెలియట్లా.